ఎవరేం చేయలేరండి దానికి. అటువంటి వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, వీడు మారడు, వీడు మార్చే ప్రయత్నం చేయండి, చోటు మార్చేయండి. మనిషి మారడు, మకం మార్చేయండి. ఇవ్వాల్సి ఇక్కడ తీసేయండి, ఇంకో చోట కూర్చోబెట్టండి. బాగా లంచం తీసుకునే ఉద్యోగం ఉన్నాడు, వాళ్ళకి తప్పదు, మనం భరించాలి. వాడు రికమెండేషన్ క్యాండిడేట్, వాడిని భరించకపోతే పైవాడదంతాడు. వాడిని లంచం వచ్చే అవకాశం లేని చోట పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ లంచం అయినా వాడి తెలివితేటలు ఉపయోగించి లంచం పుచ్చుకుంటే వాడు బ్రహ్మాండమైన వాడు, నమస్కారం పెట్టాలి వాడి తెలివితేటలకి. ఇది మేనేజ్మెంట్ స్కిల్. వాడి స్థానం మార్చేయి. అంతేగాని వాడిని అక్కడ ఉండి నువ్వు హితోపదేశం చేయించి భగవద్గీత బోధించి ప్రవచనకర్తలు చేసి చెప్పిస్తూ ఉపయోగం. వాడు ప్రవచనకర్తగా లంచం ఇస్తాడు, ఇచ్చి మేము చెప్పినట్టు చెప్పండి అంటాడు. వాడు బుద్ధి అది. అంటే కొంతమంది మనుషుల బుద్ధులు మారవు, ఇది స్థిరమైన సిద్ధాంతం. అందుకే భర్తృహరి 300 సుభాషితాలు రాసి ముందు 10 శ్లోకాలు మూర్ఖ పద్ధతి అని రాశాడు. మూర్ఖులు మార్చకుండా రాశాడు, ముందు అది రాశాడు. ఏదో మూర్ఖులు చూడగలకండి, నేను ఇది మూర్ఖుల కోసం రాయలేదు, మంచి వాళ్ళ కోసం రాశాడు. కొంచెం మారాలనే ఉద్దేశం ఉండి అటు ఇటు ఉండే వాళ్ళ కోసం ఈ సుభాషితాలు, కానీ మూర్ఖుల కోసం కాదని చెప్పేశాడు ఆయన. అంటే మనం కూడా లోకంలో సంస్థలు నడపాలి, ఉద్యోగంలో ఉండాలి, సంసారంలో కూడా ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మూర్ఖుల్ని మార్చాలని మనం ప్రయత్నం చేయొద్దు. వాడి నుంచి ఎంత దూరంగా ఉండగలమా అంతే. 18 ఏళ్ళు దాటిన తర్వాత కొడుకైనా కూతురైనా ఎవరిని మార్చలేరు. వారిని మార్చగలిగిన వారు ఇద్దరు. ఒకరు వారే, రెండోది ఆదిపరాశక్తి, ఇంకెవరు లేరు ఇక్కడ. వదిలేయడమే. బాగా చెప్పావు, నీ ఇష్టం, బాగా నీ జీవితం నాదే ఏమన్నా మంచిది. ఒకవేళ వాడి నిర్ణయం మంచిదేనేమో, ఎందుకు కాదనాలే. ఇదివరకు 18 ఏళ్ళు అయినా పోనీ ఇప్పుడు ఏదైనా మీరు అమాయకుడు ఇప్పుడు 9 ఏళ్ళకి అని తెలివితేటలు వస్తున్నాయి. 20 ఏళ్ళు దాటాకైనా ఉదయం ఇంకా. అంతేగాని మా వాడు మారడం కోసం నేను ఈశ్వరుడు ప్రదక్షిణలు మొక్కను, నువ్వు మారిపోతావమ్మా అస్థి పంజరంలా. వాడు మారడం, ప్రదక్షిణాలు చేసి చేసి నువ్వు మారిపోతావు అస్థి పంజరంలాగా. వాడు మారడం. ఇప్పుడు ఆ ప్రదక్షిణాలు వాడు చేయించరు, వీడు చేస్తారు. ఇదో అమాయకత్వం, ఇదో డిప్యుటేషన్ ప్రోగ్రామ్. ఇది దేవుడి దగ్గర కూడా ఎవడు మూర్ఖుడు వాడు చేయించాలి, వాడు చేయించరు. మా అబ్బాయి మారడం కోసం నేను మొక్కను, నీ కాళ్ళ చేత చూసి శివుడు వచ్చి మీ కొడుకును మార్చాలి. ఆయనకేం పనమ్మా, ఆయన కొడుకులు 2 ఉన్నారు, వాళ్ళని మార్చడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఈ అజ్ఞానమే విడిచిపెట్టాలి మనం. వాళ్ళు మారరు అంతే, కొన్ని అవుతాయి కొన్ని కావు. అది తెలుసుకుంటూ ఉంటుంది. అందుకని ఉత్తమ మధ్యమ ఆధమ నియోగ్యత బుద్ధి నిరింగి వారనై ఉత్తమ మధ్యమ ఆధమ నియోగములను నియమించితే నరోందోత్తం. ముందు ఉద్యోగం ఇచ్చి పోస్టులో పెట్టేటప్పుడే ఉద్యోగం ఇస్తానని చెప్పు, ఎందులో పెడతానో చెప్పకు. వాళ్ళు చూసి ఒక 3 ప్రొబేషన్ పీరియడ్ అంటారు, బ్యాంకుల్లో ఉపయోగిస్తారు. 3 నెలలు 6 నెలలు ఏడాదో చూసి వీడు దేనికి పనికి వస్తాడు అని అక్కడ పెట్టు. నేను ఉద్యోగం ఇచ్చాను కదండి, మీరు అన్న డిపార్ట్మెంటే పెట్టాలంటే ఎలాగా అని చెబితే అవతల వాడు కూడా వింటాడు. మొత్తం మీద ఇచ్చాడు కదా అని సర్ది చెబుతాడు. అక్కడ అలా చేసి అంత ఇంకోటి చెప్పాడు. ఇక్కడ యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. భృత్యకోటికి అనూనముగా తగు జీవితము రాయత్తము చేసి ఇత్తే అన్నాడు. జీవితం అంటే మన కావ్యాల్లో లైఫ్ కాదు, జీవితం అంటే జీతం. మనం ఇప్పుడు జీతం అని వాడుతున్న మాటని కావ్యాల్లో జీవితము అని వాడారు. అక్కడ జీవితం అంటే జీతమే, లైఫ్ కాదు. తగు జీవితము ఆయత్తము చేసి ఇస్తే అంటే 1వ తారీఖు జీతం ఇస్తామని చెబితే యజమాని 31వ తారీఖు రాత్రికి పొట్లాలు సిద్ధం చేసేయాలి. ఎవరికి ప్యాకెట్ వారికి. వాడి టేబుల్ మీద గెలిపోవాలి. అది 5,000 10,000 5 పైసలు అనవసరం ఉండే, వాడి టేబుల్ మీద గెలిపోవాలి. అప్పటికి వాడికి ఏమనిపిస్తుందంటే నాకు ఇస్తానన్న 5,000 ఈయన ఖచ్చితంగా ఇచ్చేసాడు 31ని, నేను నా బడ్జెట్ నేను వేసుకోవచ్చు అని వాడు నెల గురించిన చింత వదిలేస్తాడు. కొన్ని సంస్థల్లో అలా కాదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, అసలు ఇస్తారో ఎవరో తెలియదు. 2 నెలలు కలిపి ఇవ్వడం, 15 రోజులకు ముందే ఇచ్చాడు. ఇది చేస్తే ఉద్యోగులంతా గందరగోళంలో పడిపోతారు. ఇప్పుడు ఒక పద్ధతి ఉండాలి. ఆ జీతం ఇస్తానన్న రోజుకు ముందు రోజు సాయంత్రం కనుక వాడు 5ంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు 1వ తారీఖు నీకు జీతం కదయ్యా, ఇదిగో 31వ తారీఖు పోనీ 1వ తారీఖు ఇదిగోనయ్యా ఫస్ట్ నీకు ఇదిగో ఇచ్చేస్తున్నామంటే పరమానందంగా బయటకెళ్ళిపోతాడు. దానికి అనుగుణమైన బడ్జెట్ ఏదో అతను వేసుకుంటాడు, సుఖంగా పనిచేస్తాడు. మళ్ళీ 1వ తారీఖు వరకు యజమాని నుంచి ఏమీ ఆశించడు, పనిచేస్తాడు. ఏమనంటే ఇచ్చేసాం కదమ్మా అని చెప్పొచ్చు హాయిగాను. 10వ తారీఖు ఇచ్చి 20వ తారీఖు ఇచ్చి సగం ఇచ్చి నష్టం వచ్చిందని కష్ట నష్టాలన్నీ యజమానులు భరిస్తారు కాబట్టే కదండి వ్యాపార సంస్థకు వాళ్ళు అధిపతులు లాభాలు వస్తే ఉద్యోగులకు ఏం పంచరు కదా, వీళ్ళ జీతాలు ఇస్తారు కదా, మహా అయితే బోనస్ ఇస్తారు, అంతేనా, అంతకంటే ఏముండదు కదా. మరి అటువంటిప్పుడు యజమాని ఆ మాత్రం ఇబ్బంది భరించాలి. కరోనాలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది స్పష్టంగా, ఉద్యోగులకు కానీ పని మనుషులకు కానీ క్లాస్ 4 సిబ్బందికి కానీ జీతాలు ఎగ్గొట్టకుండా దయచేసి మానవత్వం చూపించండి, వాళ్ళకి ఇవ్వండి అని. మరి వాళ్ళు ఎలా బతుకుతారండి? కరోనా కారణంగా ఇంటికి రావద్దు, పని మానేమని పని మనిషిని చెప్పాం, బాగా దాన్ని బతుకలాగా. దానికి ఇచ్చే 1,000 రూపాయలు 1,200 మనం ఎగ్గొట్టేస్తే నువ్వు పని రాలేదు కదా, అది ఎలా బతుకుతుంది? అది ఆ 1,200 1,500 మనం ఎక్కువ ఇచ్చేసాం అనుకో, నువ్వు రాకపోయినా పర్వాలేదని. రాకపోయినా జీతం ఇచ్చారు అయ్యగారిని, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇది రెట్టింపు పని చేస్తుంది. పైగా ఆ వర్గాల వాళ్ళకి కృతజ్ఞత బాగా ఉంటుందండి, మనం గమనించి తీరాలి.
ఆ నిమ్మన వర్గాలు, ఆ క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటామే, వాళ్ళకి కృతజ్ఞత అపారంగా ఉంటుందండి. మన దేశంలో, ఇతర దేశాల సంగతి నాకు తెలియదు, మన దేశంలో అపారంగా ఉంటుందండి. రూపాయి ఇచ్చిన వాడిని వాళ్ళు మర్చిపోరండి అసలు. 100 రూపాయలు నెలకు 10,000 జీతం ఇచ్చినా సరే 10 రూపాయలు పండగ మామూలు ఇస్తే 10,000 కంటే ఈ పండగ మామూలు గుర్తుంటుందండి అతనికి. నా 20 రూపాయలు ఇచ్చారంటే జీవితాంతం చెప్పుకుంటాడు, దసరా మామూలు చెప్పుకుంటాడు. అక్కడ కక్కుర్తి పడిపోతారు. ఇక్కడ ఇంత చేసి 10, 20 మహా అయితే 100 ఆ కాస్త వాళ్ళకి ఇచ్చేస్తే కార్యాంతే దాసభృష్ చేసి ఉంటారు. పని అయిపోయాక వాళ్ళు మళ్ళీ పని ముందు ఇవ్వకూడదు, వేసేసుకుంటాడు. అవి ఉంటాయి ఇవి ఉంటాయి, వాళ్ళలో ముందు ఇచ్చామంటే వేసేసి ఎక్స్ట్రా వచ్చిందని ఎక్స్ట్రా వేసేస్తాడు. పని అయిపోయాక సంతోషించి పిలిచి ఇచ్చి బాబు ఇంటికి పెట్టుకెళ్ళు, ఎదిగిన ఆడపిల్ల ఏమైనా కొని పెట్టుకెళ్ళి ఓ మాట చెప్పాలి, కొంచెం సెంటిమెంట్. ఆ ఆడపిల్లకి ఏదో పెట్టుకెళ్తాడు, తాకుండా ఇంటికి వెళ్తాడు. నువ్వు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా, నేను ఎలా సంతోషంగా ఉంటానో మీకు తెలియదు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అలా వాళ్ళకి అలవాటు చేయకూడదు, మనం జాగ్రత్త పడాలి దానికి. అలా వాళ్ళు ఎలా చూడాలి, వీళ్ళు ఎలా చూడాలి. అంతేకాదు, అయ్యే ఈ కాలము తప్పకుండా అన్నానంటే ఏ రోజు ఇస్తానన్నావో ఆ రోజు ఇచ్చేసి. ఎంత ఇచ్చినా మంచిదే, 5,000 ఇచ్చినా మంచిదే, 10,000 ఇచ్చినా మంచిది, 500 ఇచ్చినా మంచిది, ఇచ్చేసి. ఊరికి ఆలస్యం చేయక. ఈ ఆలస్యం చేయకూడదు అనేది యజమానుల విషయంలో ఎలా ఉంటుందో ఉద్యోగులు, అలాగే కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువతరం అందరూ నేర్చుకోవాల్సిందేనండి. ముఖ్యంగా ఇవాళ ఉన్న సాంసారికమైన, సామాజికమైన ఆందోళనలు, ఉద్యోగపరమైన ఆందోళనలు అన్నీ తొలగిపోవాలి అంటే 7 సూత్రాలు మనం కంఠస్థం చేసి అలవాటు చేసుకోవాలి. 7 సూత్ర పథకం అనుకో. భారతం అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ చెబుతాడు. అవి ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో ఎర్రాప్రగడ చెబుతాడు. తార్క్షుడు అనే మహర్షి తన శిష్యులకు చెబుతాడు 7 సూత్రాలు పాటించమని. అంతేకాదు, మా వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మృత్యు భయం లేదు, రోగ భయం లేదు, మా విద్యార్థులందరూ సుఖంగా ఉంటారని చెబుతారు. ఏమిటా 7 సూత్రాలంటే, ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆహారంబు, నిత్యక్రియాజాలం వేమరము, అర్చనీయురతిథుల్ సత్యంబు పల్కన్బడు, మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును నిమ్మిందాల్తుము, అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బంధము ఏమిమ్ములన్. ఉద్యోగులందరూ, వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ, వ్యవసాయ రంగం వాళ్ళకి వేరే చెప్పక్కల. వాళ్ళు అదును చూసి విత్తనాలు నాటకపోతే పంట పండదు. వాళ్ళకి సమయం గురించి చెప్పక్కల. వ్యవసాయదారులకు సమయపాలన చెప్పక్కల. వాడు తెల్లరగట్టి వెళ్ళిపోతాడు పొలానికి, లేకపోతే కుదరదు. అలాగే అదును చూసే విత్తనాలు నాటాలి, వర్షం వచ్చే ముందే చేను దున్నాలి. అవన్నీ వ్యవసాయదారులకు ఎక్కువ చెప్పక్కల. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం చెప్పాలి. ఆలస్యం ఒక ఇంత లేదు మొదటి నియమం, శుచి ఆహారంబు రెండవ నియమం, నిత్యక్రియాజాలం వేమరము మూడవ నియమం, అర్చనీయులు అతిథులు నాలుగో నియమం, సత్యంబ పల్కంబడు ఐదో నియమం, మేలు శాంతియు ఆరో నియమం, బ్రహ్మచర్యమును నిమ్మిందాల్తుము. ఈ 7 నియమాలు పాటిస్తే ప్రయోజనం ఏమిటి అంటే, అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బొందమేమిమ్ములన్. మృత్యు భయం కానీ, రోగ భయం కానీ, కనీసం రోగం వస్తుందేమో అని భయం కూడా లేదండి. ఇవాళ మనకు కరోనా వచ్చిన వాళ్ళకంటే ఆ భయంతో చచ్చిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏమొస్తుందో తెలియదు, ఎవరింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఎవరన్నా వస్తే స్వాగతం చెప్పడానికి లేదు. అందరూ అనుమానించడమే. డిస్టెన్స్ అని చివరికి ఇదివరకే డిస్టెంట్ ఫ్యామిలీసే మనం ఇంకా డిస్టెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మన సంప్రదాయాలు మనం మర్చిపోయాం. ఈ మాత్రం నియమాలు పాటించడాన్ని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అసలు మొదటి నుంచి మనం వాటిని ఒక పద్ధతిగా పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మొదటిది ఆలస్యం ఒక ఇంతలు. ఇవాళ చాలా మంది యువతరం ప్రధానంగా ఎదుర్కొంటున్న సంక్షోభం జేబులో పెన్ను కాగితం ఉండకపోవడం. ఈ వింటున్న వాళ్ళు ఎవరైనా వెంటనే పెన్ను కాగితం జేబులో పెట్టుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. పెన్ను కాగితం లేకపోవడం పెద్ద జబ్బు. ఇవాళ అది అవమానంగా భావిస్తారు. ఫోన్ ఉందంటాడు. ఏమిటి ఫోను? మాటి టిక్ టిక్ అని మోగుతుంది. వాట్సాప్ అయినా మోగుతుంది, ఫేస్బుక్ వచ్చినా మోగుతుంది, మెసేజ్ వచ్చినా మోగుతుంది, నువ్వు రిమైండర్ పెట్టినా మోగుతుంది. ఎందుకు చూస్తావా పెద్ద మనిషి? అనుకున్న పనిని ఆలస్యంగా చేయడం అనేది పెద్ద జబ్బుగా. అసలు ఆ పనికి సమయమే అనుకోరు మహానుభావులు అంటారు. వీళ్ళు అసలు ముందు అనుకోలేదు చేయకపోవడం ఒక లక్షణం. నేను అనుకోలేదుగా అంటాడు. ఎందుకు అనుకోలేదు అంటే, అనుకుంటే చేయాలి కదా, అందుకని అనుకోలేదు. గొడవలేదు. వీడు మహర్షి కాదు, దేవర్షి. అసలు అనుకోవడమే మానేసి అంటే అనుకుంటే చేయాలి కదా. అనవసరంగా ఒత్తిడి వస్తుంది. కొంతమందికి పుస్తకం ఎదురుగా పెట్టుకుంటే చదువుకోవచ్చు కదా అంటే ఎదురుగా పెట్టాడు, ఎందుకంటే పెట్టుకుంటే చదవాలి కదా, దాన్ని మూల పెట్టేస్తాడు. అది గుర్తు రాకూడదు అసలు.
బాధ్యత కలిగిన వాడు ఎలా ఉంటాడు? చదవాలి అనుకున్నప్పుడు పోనీ చదవాలని అనిపించకపోయినా పుస్తకం ఎదురుగా పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఏమవుతుంది, 2 నిమిషాలకు ఒకసారి దాని కేసు చూస్తుంటే ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఇది ఒకటి ఉంది, దాని మొహం నేనైనా చూడాలి, నా మొహం అదేనా చూడాలి, పావు గంటకైనా అనిపిస్తుందిగా. ఇప్పుడు ఎదురుగా ఓ మనిషి కూర్చుంటేనండి, దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఎవరైనా ఎంతసేపు మాట్లాడకుండా ఉంటామండి, మౌనంగా ఉండలేం కదా, ఏదో మాట కలపాలి కదా. అలాగే మనం అనుకున్న పనికి సంబంధించిన వస్తువు మన ఎదురుగా ఉందనుకోండి, అది మంచం మీదో బల్ల మీదో కనపడుతూ ఆ పని చేస్తాం ఖచ్చితంగా, అది ఎదురుగా పెట్టుకోవాలి. ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే అసలు మనసులో ఉద్దేశంలోనే ఎప్పుడు చేద్దాం, వీలైనప్పుడే, మనకి డబ్బులు ఏమైనా వస్తాయా, రానప్పుడు ఎందుకు, డబ్బులు వస్తేనే చేస్తాడు. ఈ ఆలస్యాలు పెంచుకుంటూ పోవడం వల్ల, ఈ వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మనిషికి అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడో అప్పుడు ఆ పని చేయక తప్పదు కదా. నిజంగా పోనీ నిజాయితీగా ఆలోచించి ఈ పని అవసరం లేదు, లేదా నాకు ఇష్టం లేదు, నేను చేయనంటే ముందు చెప్పి నేను చేయనంటే తీసేసే పని చేస్తానంటావు, చేయవు. మరి నేను నమ్ముకున్నవాడి పరిస్థితి, అందుకని ఒప్పుకున్నామంటే చేసి తీరాలి, లేదు ముందు చెప్పేసే నా వల్ల కాదు, గొడవ లేదు, ఆది నిష్ఠూరం మంచిది. ఒప్పుకున్నది చేసి తీయడం వల్ల ప్రయోజనం ఏంటి? చాలా మందికి ఆలస్యం ఎందుకు అవుతుందో గమనించండి. వాళ్ళ యువతరంలో ఒక ప్రధానంగా లోపం ఏంటంటే, యువతరమే కాదు పెద్దవాళ్ళు కూడా పని చేస్తూ ఏదో ఆలోచన రాగానే పని మానేసి ఆలోచిస్తూ ఉంటారు, పని వాయిదా వేసేస్తారు, ఆలోచిస్తూ కూర్చుంటారు. ఏ పని చేస్తున్నా సరే ఆలోచనలు వస్తూ ఉంటాయి మధ్యలో, మనసు గాలివాటం మొదట్లోనే చెప్పుకున్నాం మనం. ఆలోచనలు ఎప్పుడు వస్తాయి, అసలు ఆలోచన రాకపోతే మనసు లేనట్టే లెక్క, మరణించినట్టే. మనస్సు ఎప్పుడు తనను తాను జీవింపజేసుకోవడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. శరీరం మీద మనస్సు ఆధారపడింది, శరీరం మనస్సు మీద ఆధారపడలేదు, మనస్సే శరీరం మీద ఆధారపడింది. ఎందుకంటే మనస్సు అనేది విడిగా ఉండలేదు ఒక శరీరం ఉంటే తప్ప. అందుకని శరీరానికి ఆయుర్దాయం పెంచి, శరీరానికి ఆకలి పుట్టించి అన్నం తిను, శరీరం కోసం కాదు, జీవుడు కోసం కాదు, దానికోసం అన్నం తిను, ఇది పెరుగుతూ ఉంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆశలు కూడా మనస్సే పెంచుకో, కారు కొనుక్కో, వెనకాల కూర్చో, 2 కార్లు కొనుక్కో, BMW కొనుక్కో, అప్పులు పాలైపో, సర్వనాశనం అయిపో. వీడింతా సర్వనాశనమే, ఆరోగ్యం పాడే, చచ్చిపోయి మనసు పైకి వెళ్ళిపోతుంది, ఈ శరీరం ఇక్కడ మిగిలిపోతుంది. ఈ పైకి వెళ్ళిపోయే జీవుడు అంటే మనస్సే. ఇది ఉన్నంతకాలం శరీరాన్ని రెచ్చగొట్టేస్తుంది, నిలబడి చోటు నిలబడదు. ఇది పడుకున్నవాడు లేద్దామని చూస్తాడు, ఆ మనస్సు పడుకో, లేచి ఏం చేస్తావు అంటున్నాను, ఇప్పుడు పడుకుంటాడు, ఎందుకంటే దానికి పడుకోవాలని ఉంది. అయితే మైండ్ మేనేజ్మెంట్ ముఖ్యమని చెబుతున్నాను. ఆలస్యం ఎందుకు అవుతుందంటే పని మానేసి మనం ఆలోచన చేస్తాం, ఆలోచన వాయిదా వేసి పని చేయాలి. ఓ పని చేస్తున్నాం, వేరే ఆలోచన ఏదో వచ్చింది, చెంపమే కొట్టినట్టే. ఇప్పుడు ఎందుకు అది, మధ్యాహ్నం కదా, 12ంటికి అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు 9 అయింది, 9ంటికి ఆలోచన ఎందుకు, ఇప్పుడు పని చేయాలి కదా, మనం ఎదురుగా ఉంది కదా, ఆ పని చేయాలి కదా. చాలా మంది చూడండి, స్నానానికి నీళ్ల గదిలోకి వెళ్ళి గంట అయినా రారు మహానుభావులు. ఆడవాళ్ళు అయితే వేరే విషయం, మగాళ్ళు కూడా ఏం చేస్తాడు ఈయన గంట సేపు అక్కడ ఆలోచన, పాటలు. ఇంకా నయం, అక్కడ ఫోన్ మాట్లాడేవాళ్ళు కూడా ఉంటే వారికి నమస్కారం. ఇక మహర్షులు అంటే వాళ్ళే. అంత నీటి జల్లులో కూడా ఐప్యాడ్ వదలలేని వాడు ఉంటే వాడు జన్మాంతర సుకృత, నిజంగా మహాయోగి అనమాట. వాడు చూస్తేనే పుణ్యం. ఇంకా అంతవరకు రాలేదు మన వాళ్ళు, కనీసం అక్కడైనా బయటపడుతున్నారు. అక్కడ కూడా స్విచ్ ఆఫ్ చేసి 96 బేతాళుడు లాక్స్ అని పెడతారు. దానికి బేతాళుడికైనా దొరుకుతుంది కానీ మనకు దొరకదు, ఎందుకంటే తండ్రి చూస్తాడేమో ఫోన్ అని బెంగ. ఒకవేళ పొరపాటున ఏమైనా ఇలా అన్నామంటే అక్కడ ఏదో కోడ్ అని వస్తుంది, అది ఏమిటో మంచం కోడ్లో మనకు తెలియదు. అది అందులో 100 రహస్యాలు ఉంటాయి. తెలియని వాళ్ళందరికీ తెలుస్తాయి, తల్లిదండ్రులకు తప్ప. తెలియవలసిన అవసరం లేని వాళ్ళందరికీ తెలుస్తాయి, తల్లిదండ్రులకు తెలియదు. అక్కడ ఎందుకు అరెస్ట్ అవుతుందో గమనించండి. స్నానం చేస్తూ చాలా మంది ఆలోచిస్తారు, దానివల్ల ఒళ్ళుతో కూడా మర్చిపోతాడు ఈ సన్నాసి. మొహం కడుక్కొని బయటకు వచ్చేస్తాడు, అసలు తుడుచుకోవడం కూడా సగం మర్చిపోతాడు. ఏదో ఆలోచన పెట్టుకున్నాడు, ఆ ఆలోచన మానేసి పూర్తిగా ఒంటి మీదే దృష్టి పెడితే శుభ్రంగా స్నానం చేసి ఏ రోగము రాకుండా సుఖంగా ఉండొచ్చు. ప్రతి అవయవం తోముకున్నావా లేదా, శుభ్రంగా తుడుచుకున్నావా లేదా అని పెడితే మన ఒళ్ళు ఇంకేం ఏ దేశానికి ఏ సేవ చేయగల, మన ఒళ్ళు శుభ్రంగా వస్తాం బయటికి. పావు గంటలో వస్తాం, ఎక్కువ కల్లా. మీకు పట్టిన ఇంకో అరగంట ఎక్కువ అంతా కూడా ఆలోచన వల్లే పడుతుంది. మీరు ఆలోచించి చూడండి. ఏ పనైనా ఆలస్యం ఏంటంటే కారణం ఆలోచన. ఆలోచనలు వాయిదా వేయాలి, పని చేసేయాలి. మనం పని వాయిదా వేసి ఆలోచనలో పడడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఆ పని సమయం అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాడు, 5 నిమిషాల్లో చేయాలి. 50 నిమిషాల పని 5 నిమిషాల్లో ఎలా అవుతుందండి? కంగారు వచ్చేస్తుంది వెంటనే. ఇంకా అక్కడి నుంచి నేనేమిటి ఈ మధ్య ఏమీ అనుకున్నా ఏమీ అవ్వట్లేదు, వీడు ఎవడో శనిగాడు తగులుతాడు, నువ్వు అభిషేకం చేయమంటాడు. అనుకున్న వేరే అవ్వట్లే, ఈయన బ్రహ్మదేవుడు అనుకుంటే అయిపోవడానికి ఎందుకు అవ్వాలి? బ్రహ్మదేవుడు కూడా అవ్వలేదు. ఎందుకు వస్తుంది ఇలాగా? 3-4 సార్లు జరిగేసి జాతకం మీద నమ్మకం వెంటనే.
అంటే జాతకాలు నమ్మే వాళ్ళు కూడా మీరు బాగా గమనించండి. ఎందుకు ఇంత ఆధారపడిపోతారు? నమ్మడం తప్పు కాదు, ఏడాదికోసారి చూసుకోవచ్చు. రాజపూజ్యం, అవమానం, ఆదాయం ఏవి లెక్కలు వేసుకుని దాని ప్రకారం ఉండవచ్చు. మాస ఫలాలు, వార ఫలాలు, దిన ఫలాలు ఏమిటి దరిద్రం అంతా? నెలకోసారి కాదు, వారానికోసారి, రోజు రోజు మారిపోతుందా జీవితం? అంత భయపడిపోతున్నారు మనుషులు ఇవాళ. ఆ భయం ఎందుకు వస్తుంది? బలహీనత కారణంగా. బలహీనత ఎక్కడ వచ్చింది? పనులను వాయిదా వేశావు, ఒక్కసారి వచ్చి మీద పడ్డాయి, అవి కాలేదు, ఆందోళన వచ్చింది. వెంటనే మనిషి ఎలా ఆలోచిస్తారంటే స్వార్థంతో, ఈ ఆందోళన కారణం నేను కాదు, నేను భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టాను, తోసేస్తాడు దాని మీదకి. వీడికి ఆనందంగా ఉంటుంది. అందుకే చెప్పేవాడు కూడా అదే చెబుతాడు. భరణి వాళ్ళందరికీ ఆలస్యాలు అవుతూనే ఉంటాయి. అవో అందరికి అవో, వీడికి అవుతున్నాయి, వీడు శనిగాడు. భరణి నక్షత్రానికైనా ఆలస్యం అవడానికి సంబంధం లేదు, వీడు బుద్ధి అది. అందుకని మనం అంకెలు మార్చుకోవడం, అక్షరాలు మార్చుకోవడం ముఖ్యం కాదు, బుద్ధి మార్చుకోవడం ముఖ్యం. ఇది ఆలస్యం ఒక ఇంత లేదు. అనుకున్న పని వెంటనే చేయాలంటే కాగితం మీరు రాసుకోవాలి దాన్ని, ఈ పని చేయాలని. పొద్దున్న చూసుకోవాలి, 9ంటికి టిఫిన్ చేశాక ఇవాళ ఈ పని చేసేది, ఇవాళ చేయాల్సిన పనులు లేవు. మొత్తం వారం రోజులు రాసుకుంటాం, ఇవాళ చేయాల్సినవి ఏమిటి. ఒకవేళ అందులో 5-6 పనులు ఉన్నాయి, చెయ్యలేము, నిజమే. రేపటికి ఏమైనా వాయిదా వేయచ్చా? 1-2 మిగిలినవి చేసేద్దాం పోనీ అని చూసుకోవాలి. కొంచెం ఇబ్బంది లేని వాయిదా వేసి అవసరమైన చేసేస్తే కొంత టెన్షన్ తగ్గిపోతుంది. అలా పెట్టి కూర్చుని ఏమిటో పనులు అవ్వట్లేదన్న పైగా మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది. 30 ఏళ్ళ వాడికి మతిమరుపు ఎక్కువ అవుతుందా? ఎందుకు అవుతుందండి? కొంతమందికి జ్ఞాపక శక్తి అద్భుతమైన వారం అండి, కొంతమంది కూడా ఈ పిచ్చి మాటలు చెప్తారండి. 1000 సహస్రావధానం చేసిన వ్యక్తిగా, 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించిన వ్యక్తిగా చెప్తున్న, జ్ఞాపకం అనేది గుర్తు పెట్టుకుంటే ఉంటుంది తప్ప ఎవరికీ మామూలుగా ఉండదమ్మా. చాలా అజ్ఞానం విడిచిపెట్టండి, పెట్టుకుంటేనే ఉంటుంది, పెట్టుకోకపోతే ఉండదు. మేము కూడా గుర్తు పెట్టుకునే చెప్పాం పద్యాలండి, మాకేం అదృష్టవశాత్తు పైనుంచే ఊడిపడలేదు. దానికి చేయవలసిన సాధన అంతా చేసాం, రాక్షస సాధన చేశాం. చేసి 1000 పద్యాల పైన అప్పగించబట్టే ధారణ బ్రహ్మరాక్షసుడని బిరుదు ఇచ్చారు నాకు, భయంకరమైన బిరుదు ఇచ్చారు. ఒక కాగితం లేకుండా, పుస్తకం లేకుండా కేవలం మెదడులో 1000 పద్యాలు ధారణ చేయడం అంటే సామాన్యమైన విషయమా? 22 రోజుల పాటు నా మెదడు ఎలా చిట్టిపోయిందో కాకినాడలో సూర్యకళా మందిరానికి తెలుసు, నా భార్య పిల్లలకి తెలుసు, ఎవరికి తెలుసు, నా తల్లికి తెలుసు. వాళ్ళు కూడా చూశారు, నేను అనుభవించింది నేను ఒక్కడే కదా. అంత సాధన చేశాం. అదే ఊరికే పైనుంచి అనుగ్రహం కురిసేయలేదు అక్కడ. అలా కురిస్తే చాలా మంది అయ్యేవాళ్ళు కదా. ఆ సాధన రాక్షస సాధన చేయాలి దానికి. అది చేయక మనం ఏం చేస్తాం? చేయడం ఇష్టం లేక బద్ధకం కొద్దిను అది కొందరికి వస్తుందండి అలా సహజంగా. వాళ్ళ వంశంలో ఏం లేదు, మా వంశంలో ఎవరికి అవధానం లేదు, కనీసం కావ్యం లేదు. 7 తరాలుగా ఎవడో ఒక పద్యం రాయలా. వేదం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, వేరే విషయం. అవధానం లేదు, నాకు వచ్చింది. ఇది తెలుసుకోవాలి. మన ఆలస్యం వల్ల, మన ఆలోచనల వల్ల, మన బద్ధకాల వల్ల, మన కృషి లోపం వల్ల జరుగుతుంది. శుచి ఆహారం రెండోది. ఇదివరకు నేను చాలా వీడియోలో చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పాను, కానీ గ్రహించాలి. ఇవాళ కరోనా మనకి నేర్పింది ఏమిటంటే ఇంట్లో వండుకుని తినడం నేర్పింది. గొప్ప లక్షణం ఉండదు నిజంగా. ఇవాళ చాలా మంది వంట రాని వాళ్ళకి వంట వచ్చేసింది, నాకు కూడా వచ్చేసింది. ఆ స్థితి వచ్చింది, నాకు వచ్చింది. మంచిదే అనుకున్నాను నేను. ముఖ్యంగా బట్టలతో కూడా వచ్చింది నాకు వాషింగ్ మెషిన్లో. అమ్మాయ్యా తెలిసిపోయింది, ఇంకేం టెక్నిక్ తెలిసిపోయింది. అదేదో పెద్ద బ్రహ్మ విద్య అనుకున్నా, లేదు మామూలు మన విద్య ఏం తెలిసింది రావు. ఎప్పుడు వాడు జోలికి వెళ్ళేవాడు కాదు, కానీ ఆవిడ లేకపోవడం నాకు అలవాటైంది. ఇంతే నా ఇందులో ఏముంది అనుకుని ఇప్పుడు ఆవిడ వచ్చినా సరే నేనే వేసేసుకుంటాను. అంతే, తెలిసిపో కొన్ని నేర్చుకుంటామండి, తప్పేమిటి? ఇంట్లో వండుకుని తినడం చాలా మందికి అలవాటైంది. ఇప్పుడు శుచి ఆహారం సరిగ్గా ఇంట్లో వండుకుని తింటే మనం తినేదానికి మనం కల్తీ చేసుకోం కదండి. భార్య అయినా భర్త అయినా ఎవరు ఇంట్లో వాళ్ళు వండితే జరగదు కదా. బయట ఏం జరుగుతుంది? ఖచ్చితంగా వ్యాపారం. వాడు శుభ్రంగా నిన్నటి నూనె, మొన్నటి నూనె, క్రీస్తు పూర్వం నూనె వాడేస్తాడు. పైగా దాని మీద శుభ్రం కనపడకుండా పైన ఏదో వెళ్ళేస్తాడు, ఓ రేపర్ మంచిగా పెట్టేస్తాడు, పైగా ఐ లవ్ యూ రాస్తాడు దాని మీద. ఇంకంతే, తిరిగి ఐ లవ్ యూ రాస్తే మొత్తం చిట్లిపోయిన చింతపండు కూడా ముడైపోతుంది, చీకిపోయిన చింతపండు కూడా. ఐ లవ్ యూ రాస్తే చాలు, వీడు ప్రేమ కూడా అలాగే చీకిపోతుంది రేపుతాం. ఇది పట్టుకెళ్ళి దానికి ఇస్తాడు వీడు, అదో అజ్ఞాని. ఇది వ్యాపారం టెక్నిక్స్. ఇవన్నీ మన ఇంట్లో జరగవు కదా. శుచి ఆహారం ఇంట్లో తినండి శుచిగా. మూడోది, అప్పుడు ఆహారం శుచిగా ఉంటే ఏమవుతుంది? మన అనారోగ్యానికి ఎప్పుడు 2 కారణాలు, ఒకటి తిళ్ళు, 2 ఒత్తిళ్ళు. ఆహారం శుచిగా ఉంటే తిళ్ళు బాగున్నాయి, పని సమయానికి చేసేస్తే ఒత్తిడి లేదు. ఒత్తిళ్ళు 2 బాగున్నాక, ఒత్తిడి లేకుండా ఉన్నాక, తిళ్ళు బాగున్నాక ఆరోగ్యం బాగానే ఉంటుందండి. నిత్యక్రియాజాలం వ్యవహారం. నేను చెప్పాను ఇందాక, రాసుకోవడం కాదు, రాసుకున్న దాన్ని మళ్ళీ చూసి ఏ రోజు పనులు ఆ రోజు చేసేయాలి, వాయిదా వేయకూడదు. ఎన్ని చేయగలిగితే, ఒక 10 పనులు ఉన్నాయనుకోండి, మన దగ్గర 2 గంటల సమయం ఉంది, 10 పనులు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు ప్రయారిటీ అంటాం మనం.
ప్రాధాన్యం. 2 గంటల సమయం ఉంది, 10 పనులు చేయాలి మనం. ఇందులో ఏది అతి ముఖ్యం, ఏది మళ్ళీ చేయలేం, రేపటికి వాయిదా వేలు అది చేసేద్దాం, అదో పావు గంటలో అరగంటలో అయిపోవచ్చు. 2 గంటల్లో 10 పనుల్లో కనీసం 6-7 పనులు అయిపోయాయి అనుకోండి, యజమాని ఫోన్లే 70% చేసేసాడు, ఇంకా 30%ఏ కదా రేపు చేస్తాడు అని క్షమిస్తాడు. అందుకని మనకు కూడా ఆందోళన ఉండదు, రేపటికి నాకు భారం తగ్గిపోయింది.